హాయ్ అండి. క్యాబేజీ పువ్వుతో ఎప్పుడు ఒకే రకం రెసిపీసే కాకుండా కొంచెం డిఫరెంట్గా రెస్టారెంట్ స్టైల్లోని గోబీ 65ని అయితే ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ముందుగా క్యాబేజీ పువ్వునైతే తీసుకొని ఇలా ముక్కలుగా అయితే విడగొట్టేసుకోండి. ఇలా చేసుకోవడం వలన మనకి కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. సో ఇలా విడగొట్టుకున్న తర్వాత కొంచెం పొడవుగా ఉండేలాగైతే కట్ చేసుకోండి. ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవడం వలన వేగించుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో వాటిని ఇలా వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. మరి మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 70% ఉడికించుకొని తీసుకోండి. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఉడికిన వాటిని పక్కకైతే పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు మైదా, అలాగే ఒక 3 స్పూన్ల కార్న్‌ఫ్లవర్‌ని వేసుకోండి, క్రిస్పీగా ఉంటుంది. 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూను కారము, తగినంత సాల్టు, ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా, 1 టీ స్పూను ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూను మిరియాల పొడి వేసుకోండి. ఇందులోకి ఒక చిటికెడంతా వంట సోడానైతే వేసుకోండి, బాగుంటాయి. దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకొని ఇందులోకి నేను కొంచెం రెడ్ కలర్ ఫుడ్ కలర్ని అయితే తీసుకుంటున్నానండి. సో నేను రెస్టారెంట్ స్టైల్లోనే చేస్తున్నాను కాబట్టి ఫుడ్ కలర్ని అయితే వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చండి. ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి, క్రిస్పీగా ఉంటాయి. అన్నిటిని వేసుకొని మంచిగా కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకొని అయితే తీసుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న వాటిని ఇందులో వేసేసుకొని మంచిగా అన్నీ కలిసేలాగైతే బాగా కలిపేసుకొని తీసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ అన్నది మీడియం హీట్లోనే ఉంచుకొని మంచిగా ఇలా వేసేసుకోండి. ఒక్కొక్కటిగా వేసుకొని 2 పక్కల ఇలా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేగించి తీసుకోండి. వీటిని అప్పటికప్పుడే వేడిగా ఉన్నప్పుడు తింటే క్రిస్పీగా ఉంటాయండి. సో అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా మీకు కావాల్సినప్పుడల్లా వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. కొంచెం వేసి మిగిలినది నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. దాని తర్వాత ఇలా ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, జీడిపప్పు, కొంచెం అల్లాన్ని వేగించుకోండి. ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేగించుకొని ఇందులోకి మనం ముందుగా వేగించి పెట్టుకున్న గోబీ 65ని వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా చేసుకోవడం వలన చాలా బాగుంటుందండి టేస్ట్ అన్నది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో లాగా గోబీ 65ని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసి ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం మన సంతోషమ్మ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.